మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగలహరి తర్వాత భాగం. తనని పిల్లని పట్టించుకోవట్లేదు, అందరూ ఇట్లానే ఉద్యోగాలు భార్యా పిల్లల్ని వదిలేస్తున్నారా, వాళ్ళకింత తిండి పడేస్తున్నాం చాలనుకుంటున్నారా అని కొంచెం బాధతో, మిమ్మల్ని చూసి పిల్ల భయపడుతోంది, మీకు చికాకు కోపం విసుగు ఎక్కువయ్యాయి అని తన మనసులో ఉన్నటువంటి బాధని చెప్పుకుంటోంది పల్లవి. ధనానికి హోదాకి దేనికి లోటు లేదు, నిజమే. సోఫా సెట్లు, గాడ్రేజ్ బీరువా, గ్యాస్ స్టవ్, కారు, ఫ్రిడ్జ్, స్కూటరు అన్నీ కొన్నారు. పిలిస్తే పలికే పనివారు ఉన్నారు, కాదనను. కానీ ఇవన్నీ నాలో అశాంతిని, మన మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. ఇన్నాళ్ల నుంచి దాచుకున్న బాధంతా మాటల రూపంతో బయటికి వచ్చేసింది. పల్లవికి తెలియకుండానే మాట్లాడేసింది. పల్లవిని, ఆమె మాట తీరుని చూస్తే భయమేసింది చరణ్కి. ఏమైంది పల్లు, ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు? నాలో తప్పు ఉంటే ఇది అని చెప్పు, సరిదిద్దుకుంటాను. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను పల్లు, అనునయిస్తూ దగ్గరికి తీసుకున్నాడు ఆమె. నిజమే, నేను ఎక్కువ టైం మీతో స్పెండ్ చేయలేకపోతున్నాను. ఇక నుంచి మీతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తాను. నన్ను క్షమించు పల్లు, ప్లీజ్. మౌనంగా ఉండిపోయింది పల్లవి. అన్నట్టుగానే చరణ్ మారకపోయినా కొన్నాళ్ళు కుటుంబాన్ని ఎక్కువ శ్రద్ధగానే చూస్తూ వచ్చాడు. పల్లవి కూడా ఇదివరకటంతగా బాధపడుతూ కూర్చోక ఆ జీవితానికి క్రమంగా అలవాటు పడిపోయింది. మనసుని మరోవైపుకు మళ్లించుకుంటోంది. పుస్తకాలు చదువుకోవడం ఒక హాబీగా చేసుకుంది. తోట పనిలో కొంతకాలం గడుపుతోంది. కొన్ని కుట్లు, అల్లికలు నేర్చుకుంది. శృతి రోజు ఏ పేచీ లేకుండా స్కూల్కి వెళ్ళొస్తోంది. మరో 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. శృతి లోయర్, అప్పర్ నర్సరీలు పూర్తి చేసి 1వ తరగతిలోకి వచ్చింది. అందరికీ కూడా శృతి అంటే ప్రత్యేకత. చదువులోనూ, ఆటపాటల్లోనూ అన్నింట్లోనూ చురుకే శృతి. స్కూలు, చదువు అంటే పాపకి ప్రాణమే. పాప నర్సరీ రైమ్స్ పాడుతుంటే తను పాడేది పల్లవి. పాప చేత పాడించి టేప్ రికార్డర్లో టేప్ చేసి మళ్ళీ పాపకే వినిపించి సంతోషపెట్టేది. ఆ రోజు శృతి వాళ్ళ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. శృతి ఒక డ్రామాలో వేషం వేస్తుంది, పల్లెటూరి పిల్ల వేషం. రోజు ఇంటి దగ్గర తన పోర్షన్ ప్రాక్టీస్ చేస్తోంది శృతి. తల్లి చేత నేత చీర ఒకటి ఏరి ఉంచుకుంది కట్టుకోవడానికి. పల్లవి తను కూడా ముందే వెళ్ళింది సహాయం చేయడానికి. మేకప్లో చీర కట్టి, కొప్పు పెట్టి, కాళ్ళకి గజ్జెలు కట్టి, చేతి నిండా రంగురంగుల మట్టి గాజులేసింది. కళ్ళకి నిండుగా కాటుక, నుదుట పెద్ద కుంకుమ బొట్టు. చూడడానికి ఎంతో ముచ్చటగా అచ్చం పల్లెటూరి పిల్లలాగే ఉంది. ఇంకొక పిల్లకి మగవేషం వేశారు. పంచకట్టు, బనీను, తలపాగా, మీసం, అచ్చం పల్లెటూరు మగవాడిలానే ఉంది ఆ పిల్ల. బద్ధకస్తురాలైన భార్యతో భర్త పాటలు చూపిస్తారు ఆ తెలుగు గేయ కథలో. భార్యాభర్తల తగవు తమాషాగా ఉంటుంది. వస్తావంటే పిల్ల వస్తావంటే, కోనంగి మడుగుదాకా వస్తావంటే అని భర్త అంటే, వస్తాను మామ వస్తానురా, కోనంగి మడుగుదాకా వస్తానురా, నా వరహాల ముద్దు మూటలు ఇస్తానురా అంటుంది భార్య. నవ్వులాడుతుందా? అవును, నవ్వులాడుతుంది. నీ వరహాల ముద్దు మూట నవ్వులాటెను, నా చేతనున్న చింతబరికె చిందులాడుతుంది. చిందులాడుతుందా? చిందులాడుతుంది. నీ చేతనున్న చింతబరికె చిందులాటెను, నే కూడండకుండా నే కూకుంటాను. కూకుంటావా? కూకుంటాను. నువ్వు కూడండకుంటేను కూకుంటేను నేను తొంగుంటాను. తొంగుంటావా? తొంగుంటాను. నువ్వు పొలమెల్లకుండా తొంగుంటేను నేను అమ్మగారింటికి దౌడేస్తాను. దౌడేస్తావా? దౌడేస్తాను. నువ్వు అమ్మగారింటి కాడ దౌడేస్తేను నేను కొట్టుకుంటూ తిట్టుకుంటూ లాక్కొస్తాను. నిన్ను కొట్టుకుంటూ తిట్టుకుంటూ లాక్కొస్తాను.
ఇది ఇంట్లో శృతి ప్రాక్టీస్ చేస్తుంటే తను కూడా పాడుతూ తన చేత చేయించేది. అందుకనే నోటికొచ్చేసింది. శృతి, ఆ పిల్ల పోటీలు పడి నటించారు. అందరూ చాలా ఆనందించారు, మెచ్చుకున్నారు, ఫోటోలు ఎన్నో తీశారు. శృతి చాలా చక్కగా ఉంది. ఎప్పట్లాగే చరణ్ రాలేదు. చాలా రోజుల తర్వాత నిరుత్సాహంతో పాటు కోపం కూడా వచ్చింది పల్లవికి. ఇంతమంది చూసి శృతిని పొగుడుతూ మెచ్చుకుంటూ ఉంటే కన్న తండ్రి రాలేదు. అతడికి ఏమీ పట్టదు, ఏం అక్కర్లేదు. చెప్పిన ఈ సంగతి కళ్ళకు కట్టినట్టు వర్ణించిన ఆహా అట్లాగా అంటాడంతే. ఎన్నిసార్లు చెప్పినా తన ధోరణి తనదే కానీ మారనే మారడు కదా. ఇంకితడెంతేనా. పరధ్యానంతో ఇల్లు చేరింది శృతితో పల్లవి. మధ్యాహ్నం నుంచి అక్కడ విశ్రాంతి లేకపోవడంతో వల్లనో ఏమో కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి, బాగా అలసటగా ఉంది. అప్పుడు అంత తెలియలేదు. కారు దిగి లోపలికి నడవలేకపోయింది. ఆ ఉత్సాహంలో ఏం తెలియలేదు కానీ బాగా బడలిక చేసింది. కాళ్ళు ఈడ్చుకుంటూ లోపలికి వెళ్ళి సోఫాలో వాలిపోయింది. తలనొప్పి కూడా మొదలైంది. కళ్ళు బరువుగా ఉన్నాయి. చరణ్ ఇంకా ఇంటికి రాలేదు. శృతి మేకప్తోనే ఆ డ్రెస్తోనే ఉంది. తల్లి అట్లా ఉండడం చూసి ఏమైందమ్మా, ఎందుకు అట్లా ఉన్నావు, జ్వరం వచ్చిందా అని అడుగుతోంది. అంత అలసటలోనూ పిల్ల తనను అట్లా అడగడం చూసి కళ్ళు చెమర్చాయి పల్లవికి. ఏం లేదమ్మా, పద ఇక అన్నం పెడతాను. మాట కూడా నీరసంగా పలికింది. లేచిందే కానీ కాళ్ళు తడబడుతున్నాయి. వంటావిడ వచ్చి, అమ్మగారు మీరు పడుకోండి, పాప సంగతి నేను చూస్తాగా, మీకు ఒంట్లో బాగున్నట్టు లేదు. పర్వాలేదండి అంటూనే పాపకి బట్టలు మార్చింది, మేకప్ కడిగింది, దిష్టి తీసింది, అన్నం పెట్టింది, నిద్రపుచ్చింది. వంట ఆవిడేం మాట్లాడలేక చూస్తూ ఉండిపోయింది అట్లాగే. అసలే నీరసంగా ఉండడం వల్ల ఈ పనులన్నీ చేసేటప్పటికీ ఇంకా నిస్సత్తువ ఆవరించింది ఆమెని. కాళ్ళు తేలిపోతున్నాయి, గొంతుక తడారిపోతోంది. అతి ప్రయత్నం మీద మంచం మీద పడుకుంది. కళ్ళు మూతలు పడ్డాయి. ఒంటి మీద స్పృహే లేదు. అట్లా ఎంతసేపు పడుకుందో నుదిటి మీద ఎవరిదో చెయ్యి తాకడంతో కళ్ళు తెరిచింది భారంగా. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇవాళ ఏమైనా సరే చరణ్తో గట్టిగా పోట్లాడాలని నిర్ణయించుకుంది. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడే కానీ తీరా చరణ్ వచ్చేటప్పటికి కళ్ళు తెరిచి చూడను కూడా చూడలేకపోతోంది. పళ్ళు మెల్లిగా పిలిచాడు చరణ్. భారంగా పలికింది గొంతు. అతి ప్రయత్నం మీద తెరిచిన కళ్ళు మళ్ళీ మూసుకున్నాయి. ఆ మూసుకున్న కళ్ళు 3 రోజుల దాకా తెరవలేకపోయింది పల్లవి. విపరీతంగా జ్వరం వచ్చేసింది. ఆ 3 రోజులు ఏంటేంటో కలవరించింది. చరణ్ని అనాలనుకున్న మాటలు, తన కోపము అన్నీ జ్వరంలోనే, కరవలింతలోనే బహిర్గతమైపోయినాయి. చరణ్ భయపడిపోయాడు. కాలుగాలిన పిల్లిలాగా తిరిగాడు. ఏ క్షణంలోనైనా పల్లవి కళ్ళు తెరుస్తుందేమోనని ఆశగా చూస్తూనే ఉన్నాడు. మంచి డాక్టర్కి చూపించాడు తీసుకొచ్చి. ఆయన మందులు ఇస్తూనే ఉన్నాడు. చరణ్ ఆఫీసు, అర్జెంటు పనులు ఏవైపోయాయో వాటి గురించే ఆలోచించలేదు అసలు. రాత్రింపవళ్ళు పల్లవి పక్కనే కూర్చున్నాడు. తిండి నీళ్లు కూడా సరిగ్గా తీసుకోలేదు. శృతి బిక్కమొహంతో చూస్తూ కూర్చుంది. పడుకొని ఉన్న తల్లికేసి, దీనంగా ఉన్న తండ్రికేసి చూస్తూ చరణ్ శృతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, లేదమ్మా దిగులు పడకు, అమ్మకి తగ్గిపోతుందిగా అని చెప్తూ ఉన్నాడు అప్పుడప్పుడు. తండ్రి ఏది చెబితే అది చేస్తూ తలూపుతూ ఉంది పాప. 3 రోజుల తర్వాత కళ్ళు తెరిచింది పల్లవి. చాలా సంతోషించాడు చరణ్. ఆనందంతో దాదాపు ఏడ్చేశాడు. వీక్గా ఉండడం వల్ల, ఆహారం తీసుకోవడానికి స్పృహ సరిగ్గా లేకపోవడం వల్ల గ్లూకోజ్ ఎక్కించాల్సి వచ్చింది పల్లవికి. పల్లవి కళ్ళు తెరవంగానే శృతి కూడా చాలా ఆనందించింది. 2 రోజులు నార్మల్లోనే ఉన్నాక అన్నం పెట్టమన్నారు డాక్టర్ గారు. ఆఫీస్కి 1 వారం సెలవు పెట్టేసి అన్ని సపర్యలు చేస్తున్నాడు చరణ్ పల్లవికి. శృతికి అన్నం పెట్టడం, కథలు చెప్పడం, నిద్రపుచ్చడం అన్నీ తనే చేస్తున్నాడు. పల్లవికి అది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కన్నుల పండుగగా ఉంది. తమ వెనకటి రోజులు గుర్తొచ్చాయి.
పల్లవి గంట గంటకి పల్లవికి బత్తాయి రసం, గ్లూకోజ్ నీళ్ళు, పాలు, హార్లిక్స్ తనే తెచ్చి తాగిస్తున్నాడు. పల్లవి పచ్చం తిన్న రోజున తనే కలిపి నోట్లో పెట్టాడు అన్నం. ఇన్ని పనులు హుషారుగా నవ్వుతూ చేస్తున్నాడు. పాపా, నేను అమ్మకి అన్నం పెడతాను, నువ్వు మంచినీళ్ళు తీసుకురామ్మా అన్నాడు శృతితో. రివ్వున పరిగెత్తింది శృతి. నాన్న ఇట్లా 24 గంటలు ఇంట్లోనే ఉండడం పుట్టి బుద్ధెరిగాక చూడలేదు శృతి. అమ్మ నాన్న అట్లా కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం ఎంతో బాగుంది. ఆ పసి మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు మీ ఆఫీసు, శృతి బడి, ఇంకా ఏదో అనబోయింది పల్లవి. అవన్నీ నీకు అనవసరం అన్నానా? ఈ కాస్త తినేసి పడుకో, నిద్రపోకూడదు సుమా. ఆహా, అట్లాగా అంటూ లేచి కంచం తీయబోయింది. ఏయ్, ఎక్కడికి? ఆ కంచం అక్కడ వదులు. ఆప్యాయంగా మందలిస్తుంటే కళ్ళనీళ్లు తిరిగాయి పల్లవికి. నేనెంత అదృష్టవంతురాలని అంది అప్రయత్నంగా. నిజంగానా? హాస్యంగా అన్నాడు శరణ్. ఆ తర్వాత పాప తను కూడా భోజనం చేశారు. మంచం మీద నుంచి లేచి కుర్చీలో కూర్చుంటూ అంది పల్లవి. ఏమండి, ఎప్పుడు నాకు ఇట్లాగే జ్వరం వస్తే ఎంత బాగుంటుంది. మీ చేత సేవలు చేయించుకోవడంలో ఎంత హాయి ఉంది. పల్లు ప్లీజ్ ఆ మాట అనద్దు. ఈ 3 రోజులు నేనెంత తల్లడిల్లిపోయానో నీకు తెలుసా? ఆ భగవంతుడు దయామయుడు. మీరెప్పుడు నా దగ్గరే ఉంటే నాకు ఇంకేం అక్కర్లేదండి. డబ్బు, ధనం, ఉద్యోగం, హోదా, దర్పం, ఆడంబరం ఇవన్నీ మన మధ్య దూరాన్ని సృష్టిస్తాయి. ఇవేవి మనకొద్దండి. ఆ మాత్రం మాట్లాడేటప్పటికే అలసట వచ్చింది పల్లవికి. వద్దులే పల్లు, ఏమీ వద్దు, నువ్వు విశ్రాంతి తీసుకో, ఎక్కువ మాట్లాడద్దు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి పల్లు, నాకు అదే కావాలి. దానికోసం ఏదైనా చేస్తాను. నీకేదైనా వస్తే నేను ఉండలేను పల్లు, ఇల్లే బోసిపోయినట్టుంటుంది. కళ్ళనీళ్ళు తిరిగాయి చరణ్కి. ఊరుకోండి, ఇదిగో పాప చూస్తోంది అంది పల్లవి నీరసంగా నవ్వుతూ. నేను చూసేశాను చప్పట్లు కొట్టింది శృతి. ఏం చూసావే? నాన్న ఏడుస్తున్నాడు. ఎక్కడైనా నాన్నలు ఏడుస్తారేంటి? అమ్మాయిలు ఏడుస్తారు కానీ ఆరిందలాగా అన్నది శృతి. ఇద్దరూ ఒకేసారి ముద్దు పెట్టుకున్నారు పాపని గట్టిగా. పల్లవి కళ్ళు అంత నీరసంలోనూ కాంతివంతంగా మెరుస్తున్నాయి. చరణ్ కళ్ళు ఉత్సాహంగా ఉన్నాయి. శృతి కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. ఇప్పటికి ఇంతటితో ఆపుతున్నాను. సశేషం.